ముందు నా గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను ఒక 10 నిమిషాలు నా పరిచయం చేసుకుని తర్వాత 2-3 కొత్త పాటలు నేర్చుకోండి. మీరు వచ్చినందుకు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి. నా పేరు మనోహర్. నేను 44 సంవత్సరాల క్రితం రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం ప్రవేశించాను. స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ సరదాగా మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్ అంటే మీరు ఏదో మాయా మంత్రం అని అనుకుంటారు. మాయా మంత్రం కాదు, చేతి వేలు కంట్రోల్గా ఉండాలి. ఇప్పుడు నా చేతి వేలు చూస్తే మీకు ₹1 ఉంది కదా, ఈ రూపాయి పట్టుకుని నేను ఇలా రోల్ చేస్తుంటే ఎడం చేతితో కూడా నేను రోల్ చేయగలను. ఇలాగ ఎడంచి కుడి చేతితో మీరు ₹1 ఇలా రోల్ చేస్తున్నారంటే అప్పుడు మీ చేతి వేలు కంట్రోల్గా ఉన్నాయని అర్థం. మీరు ఇట్లా కంట్రోల్గా ఎడం చేయని కుడి చేయని ఉంచుకుంటే అప్పుడు మీరు కూడా మ్యాజిక్ చేయగలరు. మీరు అందరూ చూస్తుండగా ఈ కాయిన్ చూపించి ఈ చేతి మీరందరూ ఒక ₹1 తీసుకుని మీరందరూ చూస్తుండగా ఈ కాయిన్ తీసుకుని ఈ చేతిలో వేసేసి అంటే కనపడకుండా పోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి లాగితే అది బయటకు వస్తుంది. ఇందులో మాయ మాత్రం ఏం లేదు, చిన్న ట్రిక్ అంటే ఇప్పుడు అది కష్టమే కాదు. ఇప్పుడు మీరు చాక్లెట్ కొనుక్కుంటే కదా, ₹1 చాక్లెట్ కొనుక్కుంటారు. అలా కొనుక్కునే ముందు ఒక్కసారి ఇట్లా రోల్ చేసి ఇచ్చండి. సరిగ్గా మీరు 1,62,000 చాక్లెట్ తినేసరికి ఈ మ్యాజిక్ వచ్చేస్తుంది. ఓకే, మీ పక్క వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్పి చూడు అని చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ చూస్తున్నారు అని చెప్పి మీరు పక్క వాళ్ళతో మాట్లాడకండి. అంచేత దూరంగా కూర్చోబెట్టుకొని చెప్పాను. కొంచెం అట్లా పక్క వాళ్ళకి దగ్గరగా ఉంటే మాట్లాడుకుంటారు. రైట్, పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడద్దు అని చెప్పకండి, ఇలా కొట్టి అని అంతే. అంతే మాట్లాడద్దు అని చెప్తే అది మళ్ళా ఎక్కువ స్వరం వస్తుంది అన్నమాట. ఓకే, రెండోది ఇలా నేను మ్యాజిక్ చేస్తూ 32 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక కాలర్ ఎగరేసాను, గోల్డ్ మెడల్ వచ్చింది మ్యాజిక్ అని. తర్వాత స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్ అయ్యాను, 2వ కాలర్ కూడా ఎగరేసాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక విధంగా మ్యాజిక్లోంచి డబ్బులు వస్తున్నాయి, మ్యాజిక్ షోస్ చేస్తున్నాను. నేనే కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నాను. స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్ అవ్వడం వల్ల ఇంకా డబ్బులు వస్తున్నాయి, ఆఫీసులో లంచాలు వస్తున్నాయి. ఇలాగ డబ్బులు బాగా రావడం వల్ల నేను దేవుని మార్గాన్ని విడిచి ఇష్టమైనట్టుగా సకల దుర్భ్యాసాలకు లోని జీవిస్తున్న సమయంలో దేవుని మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుభవించారు. ఆ వ్యాధి వచ్చినప్పుడు నేను చనిపోయే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఒక తల్లిగారు నన్ను నా గురించి ప్రార్థన చేశారు. ఆయన డాక్టరు వాళ్ళ రోజుల్లో చచ్చిపోతానని చెప్పాడండి, నేను ఇంకా చచ్చిపోయేలా ఉన్నానంటే లేదు, దేవునికి అసాధ్యమైన లేదు అని ఆమె నా గురించి ప్రార్థన చేశారు. దేవుడు నేను నీ పాపాలని ఆయన దగ్గర ఒప్పుకో, నీకు మళ్ళా స్వస్థత ఇస్తారు, ఆయుష్ ఇస్తారు అని చెప్పినప్పుడు ప్రభు నాకు ఆయుష్ ఇస్తే మీకు నమ్మకంగా జీవిస్తాను అని నేను దేవుడి దగ్గర ప్రమాణం చేశాను, తీర్మానం చేశాను. అప్పుడు ఆ తల్లిగా నన్ను ప్రార్థన చేశారు. ఒకే ఒక సెకండ్లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇది చప్పట్లు కొట్టవలసిన సమయం. దేవుడి కార్యాలు ఉన్నప్పుడు దేవునికి కనపరుస్తూ చప్పట్లు కొట్టండి. ఓకే, అప్పుడు నేను నాకు 2 పనులు వచ్చు. ఒకటి, నేను పట్టం రాయగలను, అంచేత 50 పేజీలు ఉండే పుస్తకాలు ఇప్పటివరకు 159 రాయడానికి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చారు. రెండోది మ్యాజిక్. మ్యాజిక్ ఎట్లా చేస్తారని తెలుసు. ఇది నా లైఫ్ మ్యాజిక్ మీకు చూపిస్తాను. ఒకప్పుడు నా జీవితంలో నేను ఎవరికి చోటిచ్చానంటే సైతానికి చోటిచ్చాను. సైతాన్ని చోటడం వల్ల నాకెంతో ధనాశ ఉండేది. సైతానికి చోటడం వల్ల నాకెంతో అహంకారం, నెమ్మది, నేను అందమైన పక్షి అనుకుంటుంది. అలాగే నేను కూడా మ్యాజిక్లో గోల్డ్ మెడలిస్టు, స్టేషన్ సూపరింటెండెంట్ అహంకారం, తిండిపోతనము, త్రాగుడు, దానికి సాదృశ్యంగా 10 కోట్లు వేశాను. తర్వాత సోమర్థనం, ఏ పని చేయాలన్నా బద్ధకం. తర్వాత మాట్లాడితే కోపం వచ్చేది. తర్వాత నాకు అసూయ. ఏ పేజీలో సరే మీకు మంచి లక్షణం ఒకటన్నా కనపడిందా? నేను స్లోగా చూపిస్తాను చూడండి. మళ్ళీ అసూయ, కోపం, సోమర్థనం, తిండిపోతనం, అహంకారం, ధనాశ. ఎక్కడైనా సరే, ఎందుకంటే సైతాన్ నా హృదయంలో పోవాలి. 7 డెగ్రీషన్స్ అంటారు. ఈ 7 పాపాలు నాలో ఉన్నాయి. నన్ను ఎవరు బాగు చేస్తారు, ఈ పాపాల నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ చదువుతుంటే ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి
పవిత్రులుగా చేస్తుందని. అప్పుడు ప్రభువా నా హృదయంలో రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే ప్రభువా నా హృదయంలోకి వచ్చారు. ఎప్పుడైతే ప్రభువా నా హృదయంలోకి వచ్చారో అప్పుడు సైతాన్ లేడు, వారికి సాదృశ్యమైన జంతువులు లేవు. నా హృదయం అంతా కూడా యేసుప్రభు నింపారు. యేసుప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనను. పాపాలను మీరు మనసులో ఏమనుకుంటారో కూడా నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక అబ్బాయి అనుకుంటాడు, అంతే మీరు మాత్రం మ్యాజిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారా, మాకు ఏదైనా నేర్పించవచ్చు కదా అంటారు. ఒక మ్యాజిక్ నేర్పిస్తాను. నేర్పించే ముందు నేను ఒక కథ చెప్పిన తర్వాత మ్యాజిక్ నేర్పిస్తాను. ఓకే, ఒక చిన్న కథ చెప్తాను. నేను రాసినటువంటి కథ. ఇది న్యూయార్క్ అనే సిటీలో జరిగినటువంటి ఒక సంఘటన. న్యూయార్క్ సిటీలో బాగా రిచ్ మ్యాన్ ఒక ఆయన, ధనవంతుడు, బాగా ధనవంతుడు. ఆయనకి ఆ రోజుల్లో $400 మిలియన్ ఉన్నారట. అంటే మన లెక్కలో చూసుకుంటే 30,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఆస్తి. ఆయన ఒకరే కుమారుడు కూడా చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఒకరి కుమారుడు చాలా ప్రేమగా సంతోషంగా ఉన్నారు. అనేక బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, కార్లు, కేజీలు కొద్ది బంగారం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. చెప్పండి, స్టార్ట్ చేయనా? మీకు పర్మిషన్ ఇస్తే మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, కొంచెం పెద్ద పడుతుంది అప్పుడు మాట్లాడతారు. అతనికి చాలా ఆస్తి ఉంది. ఈ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి పోతుండగా సడన్ గా ఒక లారీ డాష్ కొట్టింది. పాపం అక్కడికక్కడ చచ్చిపోయాడని ఈ ఇంటికి ఫోన్ చేయగానే ఆ జమీందారు భార్య కొడుకు చచ్చిపోయా అని ఆవిడ కూడా షాక్ గురి, ఆవిడ చనిపోయింది. ఈ జమీందారు ఒక్కడే ఉన్నాడు. సరే, ఈ అబ్బాయి ఫోటో అక్కడ పెట్టుకుని రోజు దాన్ని చూస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఫొటోస్ లేవు, మామూలుగా పెయింటింగ్ చేయించారు మన అబ్బాయి బొమ్మని. ఆ పెయింటింగ్ చూస్తూ రోజు చూస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలానికి ఈ జమీందారు కూడా చనిపోయాడు. అందరికీ ఊళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది, జమీందారు చనిపోయాడు కదా, ఇప్పుడు ఆయన ఆస్తి అంతా కూడా ఎవరి పరం అవుతుంది, ఎవరు దాన్ని అనుభవిస్తారు, దానికి వారసులు ఎవరు అనుకుని ఎవరు వెళ్తుంది అంటే నెక్స్ట్ డే పేపర్లో ఒక న్యూస్ పడింది. ఆ న్యూస్ ఏంటంటే, జమీందారు గారికి వారసులు లేనందువల్ల అతని ఆస్తిని సర్కారు వారు వేలం వేస్తారు. ఆ వేలం వేసేటప్పుడు ఏంటంటే, వేలం వేసిన వెంటనే దానికి ఎంత డబ్బు కట్టాలో అంత అమౌంట్ వెంటనే కట్టేయాలి. ఇది రూల్. వేలం వేస్తారు సర్కారు వారి మాట, అప్పుడు అయిపోయిన వెంటనే డబ్బు చెల్లించాలి అని రూల్ పెట్టారు. అంత చదువుగానే అందరూ చాలా సంతోషించారు. ఆ సర్కారు వారి వేలం అంటే చాలా బాగుంటుంది. ఈ పొలం అంతా కూడా దేవుడు సర్కారు వారి మాట ₹1 అంటారు. మనం ₹1,00,000 అంటే ఎవరు పెంచకపోతే ₹1,00,000కి మనం కొనేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ కూడా సర్కారు వారి మాట ₹1 అంటారు. మనం 10 లక్షలు అంటే ఎవరు బాగకపోతే ఆ కోర్టును పరికరించేస్తే ఆ బిల్డింగ్ ని ₹1,00,000కి 10 లక్షలకి పొందుకోవచ్చు అని వాళ్ళు ఏం చేశారంటే, మరి డబ్బులు వెంటనే చెల్లించాలి కదా అంచేత వాళ్ళు ఏం చేశారంటే, తమ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసేసుకుని ఆ నోట్ల కట్టలన్నీ కూడా సూట్ కేసులో పెట్టుకుని సరిగ్గా టైంకి వచ్చేసారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అని చెప్తే అందరూ వచ్చేసారు. వచ్చేస్తే అప్పుడు వేలం వేసి అయినా 10 గంటలకి స్టార్ట్ చేశాడు. అందరూ ఏమేమి ఉన్నాయని చూశారు. అదే ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ కార్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పొలం ఉంది, ఇది కొందాం, అది కొందాం, ఇది కొందాం అని అందరూ చాలా యాంగ్షియస్గా, చాలా ఆశగా చూస్తున్నారు. అప్పుడు ఆ మొట్టమొదటి వేలం వేసి ఆయన వచ్చి మొట్టమొదటి వేలం వేసి వస్తుంది ఏంటంటే, కుమారుని యొక్క ఫోటో అని ఇలా ఫోటో చూపించింది. అందరికీ దేశం వచ్చేసింది. ఆ అబ్బాయి ఫోటో మనకెందుకు, పొలం వేలం వేస్తే కొనేద్దాం, బంగారం వేలం వేస్తే కొనేద్దాం అనుకుంటుంటే ఎవరు కొంటారు? కుమారుని ఫోటో సర్కారు వారి పాట ₹1.
డేవిడ్ అని ఒక ఆయన ఉన్నాడు. చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి చిన్నప్పుడు ఎత్తుకున్నాడు. ఈ చిన్నబాబు ఫోటో బాగుండు అని జోబులు చేపెట్టి చూసుకుంటే ₹2 ఉన్నాయి. వీళ్ళందరూ లక్షలు తీసుకొచ్చారు. నేను ₹2 అంటే సిగ్గుగా కదనుకుని అలా సిగ్గుపడుతూ అనుకుంటూ సరిగ్గా ఆగబడలేక ఉండలేక వచ్చి, ఏమండి ₹2 పెంచవచ్చునా అని అడిగితే ఎంతగానో పెంచవచ్చు అన్నాడు. నీ పేరేంటి? నా పేరు డేవిడ్. ఓకే, డేవిడ్ గారి పాట ₹2 ఎవరైనా పాట పెంచుతారా అన్నాడు. అందరూ అయ్యా ఆ ₹2 కదా మొఖాన్ని పడేసి గబగబ పంతగా స్టార్ట్ చేయండి సార్ అన్నాను. మరి 3 సార్లు వేలం వేయాలి కదా అని చెప్పి ఒకటోసారి దేవుడి గారి పాట ₹2 ఇప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ దేవుడి గారి పాట ₹2 రెండోసారి ఎవరు మాట్లాడలేదు. పాట కొట్టేస్తున్నా. దేవుడి గారి పాట ₹2 మూడోసారి అని ఆ చెక్క శుద్ధితోటి టేబుల్ మీద పెట్టాడు. వేళ పూర్తి అయిపోయింది. ₹2 డేవిడ్ అంటే డేవిడ్ ఏమో ఆ ₹2 ఇచ్చాడు. ₹2 ఫోటో ఇచ్చేసాడు. కుమార్ ఫోటో దొరికింది నాకు అని సంతోషంగా డేవిడ్ వెళ్ళిపోతుంటే ఈ వేలం వేసి అన్నాడు. వేలం వేసే అధికారి ఏమన్నాడంటే, అయ్యా వేలం ముగిసింది, మీకు అందరికీ సెలవు. వేలం ముగిసిందా? అదే ఫ్యాక్టరీ వేయలేదు, కార్లు వేలం వేయలేదు, మీరు ముగిసిందంటేనండి అని అడిగితే చనిపోయిన జమీందారు గారు ఒక వీలునామా రాశారు. కుమారుని ఫోటో మాత్రమే వేలం వేయాలి. ఎవరైతే కుమారుని తీసుకుంటారో నా ఆస్తి అంతా కూడా అతనికి చెందాలని వీలునామా రాశారు. ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి అధికారి ఎవరంటే డేవిడ్ గారు. మీరు డేవిడ్ గారిని అడగండి, ఆయన వేలమేమంటే నేను వేసి పెడతాను అన్నాడు. ఇప్పుడు డేవిడ్ గారికి $400 మిలియన్ ఖరీదు చేసే ఆస్తికి వారసుడయ్యాడు. ఎందుకంటే కుమారుణ్ణి తీసుకున్నాడు కాబట్టి. ఓకే, నువ్వేమనుకుంటావు? వెనుపడింది. నేను అక్కడ ఉంటే బాగుందో ₹2 ఇచ్చేసి 400 నేను అలాగనుకున్నాను. ఓకే, అక్కడ ఉంటే బాగుంది కదా మనం కూడా. ఓకే, అది ఎక్కడ లేదు. 10 కేజీలు బంగారం ఉందట, 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయంట, $400 మిలియన్. కానీ నేను కూడా మీకు కాకుండా ఒక ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ. నిజంగా అక్కడ ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. ఇంకా వాడు డేవిడ్ ₹2 ఖర్చు పెట్టాడు. మీరు అది కూడా ఖర్చు పెట్టకుండా అక్కడ 10 కేజీలు బంగారం ఉంది. రోడ్లన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటి నగరాన్ని మీకు ఇవ్వాలని నేను వచ్చాను. ఇప్పుడు ఎంతమందికి హ్యాపీగా ఉంది? హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ చెప్పలు కొనండి. బంగారు వీధిలో ఉన్న పట్టణాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పడానికి నేను వచ్చాను. చాలా సింపుల్. అదేంటంటే మీరు యేసు ప్రభువుని అంగీకరించి, ప్రభువా నా పాపం క్షమించు అని మీరు ఎప్పుడైతే ఆయన దగ్గర ప్రార్థన చేస్తారో ఆ పరలోక పట్టణం మనకు సొంతం అవుతుంది. ఏదో మనం ఒక బంగారం చెవులు పెట్టుకుని లేదా ఉంగరం పెట్టుకుని అందరికీ చూపించేసుకుంటాం. ఇలా రమ్మని పిలుస్తానికి ఈ ఉంగరం కనపడాలని ఇలా కడతాం, లేకపోతే బాగున్నావు అంటే ఈ చెవులు కనపడాలని ఇలా తిరుగుతాం. ఇది 100 గ్రాములు, 10 గ్రాముల్లో 20 గ్రాముల్లో. అయితే రోడ్లన్నీ కూడా బంగారంతో చేయబడిన నగరాన్ని మనం సొంతం చేసుకోవాలంటే యేసు ప్రభుని ఆశ్రయించాలి. ఓకే, సో మీరు నిశ్శబ్దంగా కూర్చుని యేసు ప్రభుని ఎట్లా స్వీకరించాలి, దానికి మనం ఏం చేయాలి అనేది కొన్ని పాటల రూపంలో, కథల రూపంలో, మ్యాజిక్ రూపంలో ఈరోజు మీకు జ్ఞాపకానికి నేను వచ్చాను. మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు అక్కాలు మీకు కొన్ని పాటలు నేర్పిస్తారు. పాటలు నేర్పించిన తర్వాత నేను మళ్ళీ మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తాను. ఓకే.